కార్యకర్తల్ని పట్టించుకొని వైసీపీ నాయకత్వం ఒక పార్టీకి సభ్యులు ఎంతమంది ఉన్నారు? ఉదాహరణకి ఒక ఊరు మనం తీసుకున్నట్లయితే ఆ ఊరిలో 1000 మంది ఉంటే ఆ 1000 మందిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక 200 మంది ఉన్నారు అన్న డేటా మన దగ్గర ఉంటే ఆ 200 మందిని 400 మందిని ఎలా చేయాలి, ఎలా పార్టీని పెంచుకోవాలి అన్న ఐడియా అనేది మనకి వస్తుంది. ఇది పార్టీకి చాలా మంచి విషయం. సభ్యత్వ నమోదు అనేది చాలా అంటే చాలా మంచి విషయం. అందుకే టీడీపీ దాదాపుగా 1 కోటి మందికి పైగా సభ్యత్వ నమోదులు చేసింది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కాకపోతే ఈ పార్టీ సభ్యత్వ నమోదు అన్నది జరిగితే ఇందువల్ల లాభము పార్టీ కార్యకర్తలకు కూడా. ఉదాహరణకి పార్టీ కార్యకర్తలకి ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు. ఇన్సూరెన్స్ అనేది 2 ఉంటాయండి. ఒకటి మనం చూసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, రెండోది వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏదైనా హెల్త్ సమస్యలు ఆరోగ్యశ్రీలో కవర్ కానీ కూడా ఏమైనా ఉన్నా కూడా హెల్త్ సమస్యలు ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది పార్టీ ఇవ్వగలిగితే ఎవరికైనా హెల్త్ పాడైనప్పుడు ఆ ఇన్సూరెన్స్ని వాడుకుని కార్యకర్తలు హాస్పిటల్ బిల్లులు చెల్లించుకోవచ్చు. ఇంకోటి లైఫ్ ఇన్సూరెన్స్. ఒకవేళ ఏదో ఒక దుర్ఘటన జరిగి ఎవరైనా కార్యకర్త చనిపోతే ఆ కార్యకర్త కుటుంబానికి ఒక అమౌంట్ డబ్బు అన్నది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తుంది. ఇన్సూరెన్స్ దక్కాలి, ఇన్సూరెన్స్ రావాలి కార్యకర్తలకి అంటే పార్టీ సభ్యత్వ నమోదు అన్నది చాలా అంటే చాలా అవసరము. పార్టీ సభ్యత్వ రెన్యువల్ అన్నది చాలా అంటే చాలా అవసరం. ఎప్పుడో 2017లోనో 16లోనో సభ్యత్వ నమోదు చేసిర్రు వైఎస్ఆర్సీపీలో అని చెప్పేసి కొంతమంది మనకి చెప్పినటువంటి విషయం. ఈ సభ్యత్వ నమోదుకు సంబంధించి మనం ఎవరన్నా వైసీపీ నాయకులతో మాట్లాడితే, అరే భలేవారే సభ్యత్వ నమోదు ఇప్పుడు కూడా జరుగుతుందండి, మీరు వెళ్ళండి పార్టీ ఆఫీస్కి వెళ్తే అక్కడ సభ్యత్వం అన్నది తీసుకోవచ్చు అంటారు. కాకపోతే ఎవరన్నా అక్కడికి వెళ్తే మాత్రం లేదండి, సభ్యత్వం అన్నది మేము ఇవ్వబోతున్నాము, త్వరలో ఇచ్చినప్పుడు మీకు చెప్తాము, మీరు అప్పుడు నమోదు చేసుకోండి అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. ఈ సభ్యత్వ నమోదు అన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం. దయచేసి ఈ విషయం మీద వైసీపీ నాయకత్వము అధినాయకత్వము అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చాలా కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్ళు ఉన్నారు. ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు, చాలాసార్లు చెప్పాను నేను ఈ ఉదాహరణ. అయ్యా, టీడీపీ కార్యకర్త చనిపోతే మా దగ్గర మొత్తం నాయకత్వం కదిలి వచ్చి 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి ఆ కుటుంబానికి అండదండలుగా ఉన్నారయ్యా. మా ఊర్లో వైసీపీ కార్యకర్త చనిపోతే మండల స్థాయి నాయకులు కూడా రాలేదు, 1 రూపాయి సహాయం కూడా చేయలేదు. ఆ చనిపోయిన వ్యక్తి వైసీపీకి ఒక పెద్ద అభిమాని, వైసీపీ అన్న పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు అని చెప్పేసి ఒక వ్యక్తి మనకు ఫోన్ చేయడం జరిగింది.